పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనమ, తపస్సు కాల ధ్యాన వడకానికి స్వాగతము సుస్వాగతము. 6వ రోజున ఈరోజు మనము మరొక్కసారి మోషే నినాదాన్ని గుర్తు చేసుకుందాం. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, విధేయించుడి, ఆలకించుడి, ఆచరించుడి, హృదయ పరివర్తన చెందుడి అంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈనాటి వాక్య ధ్యానాంశము 40 రోజులు. ఎందుకు 40 రోజులే ఈ తపస్సు, ఈ ఉపవాసము, ఎక్కడ నుంచి తీసుకోబడింది, దాని యొక్క అర్థం ఏమిటి అని మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుదాం. మొదటిగా ఈ 40 దినాల గురించి మనకు ఆది కాండంలో 5-6 అధ్యాయాలు అక్కడ చూస్తాము. నోవహు గురించి మనం ధ్యానించినప్పుడు ఏ విధంగా ఒక జల ప్రళయంతో దేవుడు సర్వనాశనం చేశాడు. 40 రోజులు విపరీతమైనటువంటి వర్షము కురిసి మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఒక్కరు తప్ప. ఆ ఓడలో నోవా, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది వాళ్ళు. ఆ 8 మంది తప్ప. మరియు ప్రతి మృగము నుంచి, ప్రతి పక్షి నుంచి, ప్రతి జంతువు నుంచి, జీవం కలిగినటువంటి ప్రతి ప్రాణి నుంచి ఒక జత తీసుకొని మాత్రమే ఆ ఓడలో ఉంచి జల ప్రళయంతో ముంచివేసి ప్రపంచానంతా దేవుడు నాశనం చేశాడు. ఈ 40 రోజులు అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ 40 రోజులు అనేటువంటి వృత్తాంతాన్ని ముఖ్యంగా నోవహు గురించి మనము ధ్యానం చేసుకుంటూ, ఈ జల ప్రళయం గురించి ధ్యానం చేసుకుంటూ, తర్వాత ఈ సంఖ్య ఎందుకు బైబిల్లో 1, 2, 3, 4, 5, 6, 7, ముఖ్యంగా 12 మంది అపోస్తులు, 12 తెగలు పాత నిబంధన గ్రంథంలో, 3వ రోజున క్రీస్తు ప్రభువు లేకపోతే 3 ఉదాహరణకి 3 గంటలకు ఆయన చనిపోవడం, 3 సార్లు పేతురు పొంగడం ఉదాహరణకి. 3 ఎందుకు? ఆ నంబర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, దాని సంకేతం ఏమిటి అని ధ్యానించుకుంటూ మనం మొదటిగా నోవహును మనం చూసినట్లయితే, నోవహు అనగా దాని యొక్క అర్థము ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాము. నెమ్మది, విశ్రాంతి, ఆదరణ, విజయము. అంటే ఆ జల ప్రళయంలో, ఆ గందరగోళంలో ఒక్కరు మాత్రమే నీతిమంతుడుగా. చూడండి, ఆ గందరగోళానికి వ్యతిరేక పదం అన్నమాట నెమ్మది, విశ్రాంతి అనేది ఆ జల ప్రళయానికి. ఎందుకంటే ఆ ఒక్కడు మాత్రమే దేవుడు కనుగొన్నాడు. అప్పుడు చూసినట్లయితే చూడండి, అప్పుడు ఈ నోవహు అనేటువంటి ఈ నీతిమంతుడు ఆదాము నుండి ఆయన 10వ తరం, ఆ మెసొపొటేమియాలో అక్కడ. సో దేవుని సృష్టి, ఆయన దేవుడు సృష్టించినప్పుడు అంతా మంచిగా ఉండెను. ప్రతిరోజు సృష్టించిన తర్వాత మంచిగా ఉండెను. నరుణ్ణి సృష్టించిన తర్వాత మానవుని అంతా మంచిగా ఉండెను అని దేవుడు ఏ విధంగా సంతోషంతో, ఆనందంతో విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఈ కాలానికి వచ్చేసరికి, నోవా కాలానికి వచ్చేసరికి అంతా చెడిపోయెను, ప్రజలంతా చెడిపోయెను. దేవుడు అనుకున్నాడు, ఎందుకు మానవుని సృష్టించానబ్బా, ఎందుకు ఈ జంతువుల్ని, ఈ పక్షులు, వీటన్నిటిని, ఈ సృష్టిని నేను ఎందుకు చేశానబ్బా అని ఆయన సంతాపపడుతూ ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అయ్యను, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృజించినందుకు సంతాపము పొందుచున్నాను. చూడండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. సృష్టి ఆరంభంలో ఏ విధంగా ఉంది, ఆదాము అవ్వలు చూడండి, ఆ ఏదెను
తోట చూడండి. అప్పుడు చెప్పాను ఆల్రెడీ పోయినసారి మీకు, ఎంత ఆహ్లాదకరంగా కనువింపుగా ఉంది. కానీ ఇప్పుడు వారి యొక్క జీవితాలు ఏమయ్యాయి ఇక్కడికి వచ్చేసరికి, నోవాహు కాలానికి వచ్చేసరికి. అందుకే కానీ వీరందరిలో దేవుని యొక్క కృప పొందినవాడు ఒక్కడే ఉన్నాడు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు నోవాహు అని మనం చూస్తున్నాం. అందుకే దేవుడు నీతిమంతులను ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అయితే నోవహు 6వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే ఆదికాండంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యాను. ఆ రోజుల్లో కృప, ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువునందు అందరూ కృప, దేవుని యొక్క కృప. ఆకాశం చూడండి, ఆకాశం ఏ విధంగా మనందరి మీద, దేవుని యొక్క కృప అందరి మీద ఉంది. కానీ క్షమాపణ వేరు, కృప వేరు. అంటే మన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు క్షమాపణ వస్తుంది, కానీ ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ ఉండిద్ది. కానీ దాన్ని మనం ఆహ్వానించాలి, మనం స్వీకరించాలి. కానీ ఇక్కడ దేవుని యొక్క కృప పొందిన వాడై, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఆయన ముత్తాత కూడా హనోకు, ఇందాక చెప్పాను, హనోకు తన ముత్తాత పరలోకానికి తీసుకోబడ్డాడు. ఆయన మరణాన్ని చవి చూడలేదు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంత నీతిమంతుడు అనమాట. సో దేవుని చిత్తాన్ని కట్టుబడి జీవించారు. మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప, మరి నీతిమంతుడు అంటే ఏ పాపము చేయలేదా అని మీరు అడగవచ్చు. నీతిమంతుడు అంటే దోషరహితుడు, నీతిమంతుడు అనే పదాలు మనకు భయాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథం పునీత పౌలు గారు రోమీలకు చెప్తారు, ఇది నీతిమంతుడు ఒక్కడూ లేడు అంటాడు. ఎవడు నీతిమంతుడు లేడు. మరి అలాంటప్పుడు ఏ నీతిమంతుడు, దోషరహితుడు, దాని అర్థం ఏమిటంటే, దాని అర్థం కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఆ చెడ్డ కాలంలో అక్కడ ఆ జలప్రలయాన్ని ఎందుకు సృష్టించాడంటే, అంత చెడుతనము విచ్చలవిడిగా రేగిపోతున్నప్పుడు కొంచెం మంచి పనులు, సత్క్రియలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, అలాగే కానీ ఎలాంటి చిన్న తప్పులు కూడా చేయలేదని అర్థం కాదు. మనమందరం పాపాత్ములమే, తప్పులు చేస్తూ ఉంటాము, పాపములు చేస్తూ ఉంటాము. కానీ మరి చూడండి, దుష్టుల ఆలోచనలు చొప్పున నడవకుండా, పాప మార్గం నిలవక, అపహాసుల వాళ్ళ మధ్య కూర్చొనకుండా, దేవుని ఆజ్ఞలు ఏంటి పాటించాలి. కొంచెం మంచి ఆలోచనలతోటి దేవుని యొక్క ఆజ్ఞలు ఎందు మనము పాటిస్తూ, ఆయన ఒక మంచి జీవితం, ఒక రకమైనటువంటి మంచి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా మనము తనను చూస్తూ ఉన్నాము. అందుకే దేవునితో నడిచిన వాడు అంటే చూడండి, విశ్వాసము ద్వారా దేవునితో ఆత్మీయ హృదయ సంబంధం, అంటే దేవునితోటి, తండ్రితోటి, క్రీస్తు ప్రభుతోటి మనము ఆ హృదయ సంబంధము, వీఆర్ ఇన్ రిలేషన్షిప్, ఇన్ గుడ్ రిలేషన్షిప్ విత్ స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. చూడండి, ఆయన తెలుసుకోవడము, ఆయన స్వరాన్ని వినడము, మన హృదయాలను ఆయనతో పంచుకోవడము, ఆయనను ప్రసన్నం చేసుకోవడము, ఆయనకే మన సర్వస్వాన్ని అర్పించడము, అది దేవునితో నడుచుట అనేటువంటి ఆ వాక్యానికి అర్థం. ఆ విధంగా దేవునితో నడుస్తూ తన హృదయాన్ని, తన సర్వస్వాన్ని సమర్పించుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు ఈ వృత్తాంతంలో ఆయన వారిని మాత్రమే రక్షించి ఈ భూమి మీద మొత్తాన్ని సర్వనాశం చేస్తున్నప్పుడు ఈరోజు మన ధ్యానాంశం ముఖ్యంగా ఆ 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఏంటి ఇప్పుడు ఆ నోవా వృత్తాంతంలో చదివినట్లయితే 1వ నంబర్ గురించి వింటాం, 2వ నంబర్ గురించి వింటాం, 3, 17, 27, ఆ 7వ నంబర్ గురించి వింటాం, 40వ నంబర్ సంఖ్య. ఈ సంఖ్యలన్నీ కూడా ఆ వృత్తాంతంలో వస్తాయి. వీటన్నిటిని వివరించడానికి సమయం లేదు కాబట్టి, అందుకే సంఖ్య ముఖ్యంగా ఈ 40 సంఖ్య కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడే మొదలవుతుంది. కాబట్టి ఈ 40 సంఖ్య యొక్క సంకేతాలు, సూచనలు, దేవుడు ఏంటి మనకి అని చెప్పి దానికి ముందర 1, 2, 3 ఈ 3 కనీసం ఆ సంఖ్యల గురించి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ సంఖ్యలన్నీ కూడా బైబిల్లో మొదటిగా పవిత్ర ఆత్మ ప్రేరేపణలు.
మన ఆధ్యాత్మికంగా వాటిని మనము అర్థం చేసుకొని అనువదించుకొని మన యొక్క జీవితాలకు మనము మలుచుకోవాలి. అదే దాని సంకేతం. అందుకే తిరుసభ ఈ 40 రోజులు మన తపస్సు, పోరాటం అనమాట, ఒక యుద్ధం అనమాట. ఆ జల ప్రళయం ఏ విధంగా ఉందో అది కూడా మనకు ఒక యుద్ధం అనమాట. అలాంటి యుద్ధాన్ని మనకు ఈ తిరుసభ మనకు దయచేసింది. 1వ సంఖ్య 1 ముఖ్యంగా ఐక్యతకు సంకేతం. మొదటి రోజున దేవుడు ఏం చేశాడు? వెలుగును సృష్టించాను. చూడండి, వెలుగులో మనము విడదీయలేము వెలుగుని. సో ఆ విధంగా విడదీయలేనిదన్నమాట, ఐక్యత అన్నమాట. క్రీస్తు వెలుగు, దేవునితో ఐక్యం అన్నమాట. సో వెలుగు వలె చూడు, క్రీస్తు ప్రభు నేను ఈ లోకానికి వెలుగు వలె ఉంచు అంటే ఆయన ఫాదర్, సన్ అండ్ ద స్పిరిట్ ముగ్గురు కూడా ఒక్కరే అని మనకి తెలుస్తూ ఉంది. ఆ ఒక వెలుగు వలె ఉన్నారు వారు కూడా, విడదీయరానిది. అందుకే మనం ఫాదర్, సన్ అండ్ స్పిరిట్, పితా, పుత్ర, పవిత్రాత్మ మనం ఏం చూస్తామంటే ముఖ్యంగా 3 లక్షణాలు చూస్తాం మనం. వారు అందరూ కూడా సమానులు, సమానత్వము మరియు నిత్యము, ముగ్గురు కూడా. ఇక 3వది ఇండివిజిబిలిటీ అంటారు, అంటే విడదీయరాని వాళ్ళు. దేవుడు ఒక్కడే, విడదీయలేడు అంట, ఒక్కడే అన్నప్పుడు. కానీ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు చేసే పనులు వేరు, కానీ దేవుడు ఒక్కడే అని మనకు ఆ 1వ నంబరు మనకు బోధిస్తూ ఉంది. త్రిత్వై 1వ నంబరు. త్రిత్వైకంలో 3లో మనం వేరొక అర్థం చూస్తాం అక్కడ. ఇక్కడ 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాం, ఏలైనా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా అయ్యారు. చూడండి, ఆదాము వల్ల ఒక మనుష్యుడు, 1 నంబరు, అతనిలో 1లో మనమందరం కూడా ఐక్యమయ్యాం. ఆ పాపం మనందరికీ సోకించింది. చూడండి, అదేవిధంగా క్రీస్తు ప్రభు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులు. చూడండి, క్రీస్తు ప్రభు మరణించడం వల్ల మనందరం రక్షించబడ్డాం. చూడండి, ఒకనిలో, ఒక సంఖ్యలో ఏ విధంగా ఐక్యతను మనం చూస్తూ ఉన్నామో చూడండి, అందరూ కూడా ఐక్యమై ఉన్నట్టు. అదేవిధంగా విశ్వాసుల ఐక్యత, శ్రీసభలో మనందరి ఐక్యత ఏ విధంగా ఉంటుంది? ఒకే శరీరము, ఒకే ఆత్మ అని మనకి పౌలు గారు బోధిస్తారు. అదేవిధంగా మన అపోస్తల కార్యములు 17:26 వచనం చదివినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించాడు. అనగా ఆదాము నుంచి, ఒకరి నుంచి మనందరూ కూడా ప్రతి జాతి కూడా అక్కడి నుంచి సృష్టించబడ్డామని. వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ వన్ బ్లడ్, ఒకే రక్తముతో మనందరూ ఒకే రక్తం ఉంది అని చెప్పి మనకి అక్కడ బోధించబడుతుంది. అదేవిధంగా ఎఫీషీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, అంటే ఓన్లీ వన్ హోప్ ఆఫ్ అవర్ కాలింగ్. సో 1 బాడీ, 1 స్పిరిట్, 1 హోప్. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బప్తిస్మము ఒక్కటే, 1 లార్డ్, 1 ఫెయిత్, 1 బాప్తిజం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడే అని మరొకసారి మనకి అక్కడ ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. ఏ విధంగా శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవాలు ఉన్నాయో, మనలో ఉన్నటువంటి తేడాలు, తారతమ్యాలు కొన్నిసార్లు ఉన్నా సరే, మనమందరము శరీరం యొక్క అవయవములు ఏ విధంగా అయి ఉన్నాము, ఒకే శరీరము. కానీ అలాగే క్రీస్తు కూడా మనకు ఎలాగైనా యూదులమైన, గ్రీకు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒకే ఆత్మయందు బప్తిస్మం పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారి వైద్యమే అని పౌలు గారు ఆ ఒకటి అనేటువంటి ఆ సంఖ్య ద్వారా ఐక్యతను మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక నంబర్ 2 పరిశుద్ధ గ్రంథంలో సంఖ్య 2 మనం చూసినట్లయితే, 2వది అనేది విభజనకు సంకేతము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమైనటువంటి క్రియేషన్లో, సృష్టిలో, అక్కడ ఆకాశం నుంచి జలాలు విడదీసి, ఇది భూమి, ఆకాశం 2గా విడదీయబడుతుంది. అదేవిధంగా మనము మంచి చెడు, ఆదికాండంలో వెలుగుని చీకటిని ఏ విధంగా ఆయన వేరుపరిచాడు, అదేవిధంగా మన మత్తయి సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ తీర్పు దినమున ఏ విధంగా మంచివారు ఒక పక్క, చెడువారు ఒక పక్క విడదీయబడతారు. చూడండి, విడదీయట 2 అనేది ఎప్పుడు కూడా
కొంతమంది కుడి పక్కన, కొంతమంది ఎడమ పక్కన. కుడి పక్కన కూర్చున్న వారు ఏ విధంగా రైచియస్ పీపుల్, నీతిమంతులు అని చెప్పి మనకు తెలియజేయబడుతుందో, అదేవిధంగా ఎవడైనాను క్రీస్తు యందున్న నూతన సృష్టి, పాత సృష్టి గ్రహించి నూతన, క్రొత్త, పాత అనేటువంటి రెండుగా మనకు. అదేవిధంగా యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగలు అనమాట. ఒకరేమో క్షమింపబడిన వారు, ఒకరు క్షమింపబడిన వారు. ఆ విధంగా క్షమాపణ పడిన వారు రెండు అని ఏ విధంగా ఒక విభజన మనం చూస్తూ ఉన్నాము. రెండు మార్గాలు, వెడల్పైన మార్గం, ఇరుకైన మార్గం అని లూకా సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏ విధంగా మనం చదువుతాం. ఆ విధంగా విభజన అనేది, రెండు అనేది విభజనకు సంకేతం ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథములో. ఇక సంఖ్య 3 అనేది జీవానికి సంకేతము మరియు దేవుని యొక్క వాక్కు నెరవేర్చబడటానికి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు బోధించారు. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అంటే దేవుని యొక్క వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ఫిల్డ్ అంటాం. చూడండి, ఆ వాక్కు నెరవేర్చబడటము మరియు జీవం రావడం అన్నమాట. దానికి సంకేతం. చూడండి, త్రిత్వైక సర్వేశ్వరుడు. అక్కడ కూడా మన ఆ 3 అటువంటి నంబర్లో ఇదిగో వారి యొక్క ఉద్దేశములు, ఇదిగో దేవుడు ఈ విధంగా ఉంటారు, తండ్రి, ఆత్మ, వాళ్ళు చేసేటువంటి పనులు, వారి ఉద్దేశములు, వారి లక్ష్యాలు అన్నీ కూడా మనకు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇక దేవుడు 3 దేవదూతలను చూడండి, అబ్రహాము, సారా అక్కడికి ఆతిథ్యం ఇస్తారు. ఆ 3 దేవదూతలకి, ఆ 3 ద్వారా అప్పటి వరకు గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ సారా, దేవుడు చెప్తాడు, ఇదిగో నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావని. ఆ విధంగా గర్భం ధరించటము, ఆ విధంగా మనం ఇస్సాకును సారా కనడము, అంటే దేవుని యొక్క వాక్కు నెరవేరడము. ఆ 3 దూతల ద్వారా, వారి యొక్క వాక్కు ద్వారా మనము అక్కడ తెలుసుకుంటాము. అదేవిధంగా నిర్గమకాండం 10వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, దేవుడు ఐగుప్తులో 3 రోజులు అంధకారం, అక్కడ 10 ప్లేగ్స్ అంటాం, ఇందులో 9వ అరిష్టం అనమాట. అక్కడ 3 రోజులు అంధకారం అనమాట. అక్కడ కూడా దేవుని యొక్క వాక్కు వాళ్ళు ఐగుప్తు దేశాల మీద అది నెరవేర్చబడటము. మరియు మొదటి రాజులు చూసిన ఏలియా 3 సార్లు తన చేయి చాచి విధరాల కుమారుని జీవముతో లేపాను. చూడండి, 3 సార్లు చేయి చాచడం జీవానికి సంకేతంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ చిన్న వాణి మీద ముమ్మారు తను చేయి చాచి, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము వలన రానిమ్మని యెహోవాకు ప్రార్థించాడు. ఆ విధంగా జీవం మనం చూస్తున్నాం. అదేవిధంగా యోన చూడండి, ఆ పెద్ద చేప కడుపులో 3 దినాలు యోన ఉండటము. ఎందుకంటే తను పారిపోతూ ఉన్నాడు. ఇదిగో నినేవే దేశానికి, అక్కడ నినేవే పట్టణానికి వెళ్ళి వారికి బోధించి వారిని హృదయ పరివర్తన చెందమంటే, ఇదిగో నేను చేయలేను, వారు అన్యులు, నేను వారి దగ్గరికి వెళ్ళను అన్నప్పుడు ఆయన పారిపోతూ ఉన్నప్పుడు ఆ పడవలో దూకుతాడు, జనాలను పడేస్తారు, ఎవరో శాపగ్రస్తుడు అని చెప్పి. ఆ విధంగా చేప కడుపులో 3 దినాలు ఉండి అక్కడి నుంచి ఒక ప్రార్థన చేస్తాడు, ఇదిగో దేవా నేను వెళ్తాను, నన్ను చంపేయలేదు, నన్ను బతికించావు, కనీసం చేప కడుపులో ఉన్నాను అని చెప్పి అప్పుడు తన పడతాడు ఒక ప్రార్థన చేసి. అప్పుడు చేప బయటికి పడేస్తాడు అన్నమాట, చేప కడుపులోంచి బయటకు వస్తాడు. ఆ విధంగా తను దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈయన అక్కడికి వెళ్ళి బోధన చేయాలి, వారిని హృదయ పరివర్తనతో వారిని తయారు చేయాలన్నటువంటి ఆ దేవుని యొక్క లక్ష్యము, ఉద్దేశము నెరవేర్చడం చూడండి. ఆ 3 రోజుల్లో ఆ కడుపులో ఉన్నప్పుడు, చేప కడుపులో ఆ ఉద్దేశం నెరవేర్చబడటం చూడండి. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యాలు సౌలు పరివర్తన ఏ విధంగా నేల మీద పడి లేచి కన్నులు తెరిచినప్పుడు సౌలు గారు ఏమీ చూడలేక 3 దినములు చూపు లేక అన్నపానీయం లేక ఉండేది. ఆ 3 దినాల్లో చివరికి ఏమొచ్చింది, జీవం వచ్చింది, అనగా మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అక్కడ ఆ 3 రోజులు ముఖ్యంగా దేవుని యొక్క లక్ష్యం నెరవేరింది. అంటే ఇతను చెడ్డవారుగా ఉన్నవాడు ఇదిగో దేవుని యొక్క సువార్తను బోధించేవాడుగా మారాలనేటువంటి దేవుని యొక్క లక్ష్యము అక్కడ మనము నెరవేర్చు. అదే 3 శిష్యులు యేసుతో పాటు ఉంటారు ఎప్పుడు కూడా. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు దివ్య రూపధారం పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు. అదేవిధంగా పేతురు గారు అత్తను స్వస్థపరిచినప్పుడు ఈ 3 ఉంటారు. ప్రార్థనా మందిర అధికారి కుమార్తెను స్వస్థపరిచినప్పుడు వీళ్ళు 3 ఉంటారు. గెత్సేమని తోటలో యేసుప్రభు ప్రార్థించేటప్పుడు వీరు 3 ఉంటారు. వీరు 3 కూడా యాకోబు, యోహాను అక్కడ తీసుకువెళ్ళటంలో ప్రభువు ఇదిగో వీరు నాయకులుగా, వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారికి ఇచ్చి ఆ విధంగా జీవమునిచ్చేటటువంటి నాయకులుగా వారిని తీర్చిదిద్దడానికి దేవుని యొక్క లక్ష్యము ఏ విధంగా దేవుని యొక్క సువార్తను వీరు వేరే అదర్ అపోస్తలు ఈవెన్ దే షుడ్ షో ద వే టు
అదర్ అపాజల్స్ అనమాట. ఆ విధంగా జీవము దేవుని యొక్క లక్ష్యం నెరవేర్చడం 3 అంకె నెంబర్. అయితే ఇక 4వది ఇక 40 సంఖ్య. పరీక్షించుటకు సంకేతము, పశ్చాత్తాపానికి సంకేతము, నూతన జీవితానికి. అదే ఈ 40 రోజుల్లో ఉపవాసం ద్వారా మనకు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మనం పశ్చాత్తాపడాలి. చివరికి ఈ 40 రోజుల తర్వాత మనకు నూతన జీవము రావాలి మరియు విజయానికి సంకేతం. పరిశుద్ధ గ్రంథంలో మరియు ఈ 40 అనేటువంటి దాన్ని కూడా మనం అనేక విధాలుగా వింటూ ఉన్నాము. చూడండి, 40 పగుళ్ళు 40 రాత్రులు మనం విన్నాము. వర్షం కురిమి, జలప్రలయం. అదేవిధంగా నోవాహు తన కాలంలో, అదేవిధంగా నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు ఈ అరణ్యవాసము, ఈ ఎడారిలో వారు ప్రయాణించారు. ఈ 40 సంవత్సరాల తర్వాత ఒక జనరేషన్, ఒక తరం వాళ్ళందరూ చనిపోతారు అక్కడ. ఎందుకంటే అనేకమైన పాపం చేసి దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాలకు ఆరాధించి ఒక కొత్త తరం వాళ్ళు కూడా పాపాలు చేస్తారు. కానీ ఈ 40 సంవత్సరాలు వాళ్ళు మన్నా తింటారు. ఆ విధంగా మన్నాను భుజించారని కూడా ఈ 40 సంవత్సరాల తర్వాత వారు ఒక నూతన తరముగా, ఒక నూతన బిడ్డలుగా ఆ వాగ్దాన భూమికి చేరుకోవడం, నూతన భూమికి చేరుకోవడం. చూడండి, అంత నూతనంగా తయారు కాదు. అందుకే ఈ 40 సంవత్సరాలు ఏం జరిగింది? వాళ్ళకి నీళ్ళు లేవు, తిండి లేవు, తిప్పలు. చూడండి, ఆ విధంగా వారు ఎంత ఆ కష్టానికి ఈ 40 రోజుల్లో కూడా మన ఉపవాసం ఉండటం అంటే ఇదిగో కష్టపడతాం అంటే మన శరీరము, మన ఆత్మను అన్నీ కూడా మలినాలన్నీ మనము అంత ప్యూరిఫై చేసుకోవటము, ఆ విధంగా దేవుని ఎదుట స్వచ్ఛముగా మనం నిలబడటము, హృదయ పరివర్తన కలిగి జీవించటము, ఆ 40 సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి ఆ కష్టాలను మనకి గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా యెహోషువ గ్రంథంలో చూస్తాము, వారు నశించు వరకు ఇశ్రాయేలులు ఆ విధంగా ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. 40 ఏండ్లు మన్నాను తిన్నారు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు సంచరించి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ 40 రోజులు కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మన శోధనల్లో, మన పరీక్షల్లో, మన కష్టాల్లో, మన ఉపవాసాల్లో అన్నిట్లో దేవుడు ఇశ్రాయేలీ ప్రజలకు తోడై ఉండి ఏ విధంగా వారికి నీటినిచ్చాడు, బండ రాయి నుంచి, అదే ఆకాశం నుంచి మన్నానిచ్చాడు. అదేవిధంగా దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకేమీ తక్కువ చేయడు. మనల్ని హృదయ పరివర్తన మాత్రమే దేవుడు కోరుకుంటారు. ఆ రోజు ఆ ఇశ్రాయేలీలు, ఆ పాత ఇజ్రాయేల్ వారందరూ కూడా పతనమయ్యారు, వారందరూ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ నూతన ఇజ్రాయెల్ అటువంటి న్యూ చర్చ్, ఈ శ్రీబుల్ సభలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ విధంగా ఫెయిల్ కాకుండా మనమందరం కూడా ఉత్తీర్ణత, విజయాన్ని సాధించాలని మనము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే 40 దినాలు మోషే కూడా ఆ కొండ మీద, సైనాయి పర్వతం మీద 40 దినాలు ఉండి ఉపవాసం ఉండి యెహోవాను కలిశాడు. ఆ 40 దినాల తరువాత ఆయన ముఖము ప్రకాశించుచున్న కొండ నుంచి కిందికి రాగానే 40 దినాల ఉపవాసం మోషే కూడా మనం ఆ పర్వతం మీద, సైనాయి పర్వతం మీద చేయడము. మరి ఎలియా కూడా 40 దినాలు ఆయన ప్రయాణం చేశాడు ఒక గమ్యానికి చేరుకోవడానికి. అదేవిధంగా ఒక గమ్యానికి, ఒక విజయం సాధించడానికి మనము కూడా ఈ 40 రోజులు మనము ఉండాలి. అదేవిధంగా యోనా కూడా ఆ ప్రజలందరూ కూడా హృదయ పరివర్తన చెందాలని చెప్పి 40 రోజులు టైం ఇస్తాడు. ఈ 40 రోజులు వాళ్ళందరూ కూడా, నినెవే పట్టణ వాసులందరూ కూడా ఉపవాసము, గోనెపట్ట ధరించి వారందరూ కూడా బూడిద పూసుకొని ఉపవాసం ఉండి 40 రోజులు వాళ్ళు అన్యులైనా సరే వారు హృదయ పరివర్తన చెందారు కాబట్టి దేవుడు తన మనసు మార్చుకొని వారికి రావాల్సినటువంటి శిక్షను ఆయన తొలగించి వారికి క్షమాపణ అనేటువంటి దయను, కనికరాన్ని వారికి దయచేసినట్లయితే మనకు కూడా ఈ 40 రోజుల్లో మనము కూడా అలాంటి పశ్చాత్తాపాన్ని పొందినట్లయితే మనకు కూడా దేవుడు క్షమాపణ దయచేస్తాడు. అదేవిధంగా క్రీస్తు 40 దినాలు ఆయన ఎడారిలో ఉపవాసం చేసి శోధింపబడ్డాడు. అదేవిధంగా ఈ 40 దినాల ఉపవాసం పవిత్రాత్మను పొంది ఉన్నాడు. దేవుని కుమారుడిగా జీవించి ఉన్నాడు. దేవునికి ప్రియమైన కుమారుడిగా ఆయన జీవించి ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 40 రోజులను మనం ఉపయోగించుకుందాము. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరము. ఈ వరము ద్వారా మనం ఉపవాసము ద్వారా, సత్క్రియల ద్వారా మరియు ప్రార్థనల ద్వారా, ఈ తపస్సు ద్వారా మన హృదయ పరివర్తన చెంది దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.